నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఎందుకంటే ఇలా టైటిల్ ఎందుకు మార్చామంటే, ఇంత ముందు అయితే మనకి మిద్దె తోట మీద గార్డెనింగ్ చేసేవాళ్ళం అండి. టబ్స్ అన్ని ఆ పైన ఉండేవి. మహా ఆర్గానిక్ గార్డెనింగ్ అని ఉండేది. కిందకి మార్చేసామండి. కొంచెమే ఉన్నాయి మొక్కలు. కొంచెం కొంచెం పెంచుకుని పెడదాం అనుకుంటున్నాం అండి. టైటిల్ కి దానికి సంబంధం లేకుండా ఉంది కదా అని చెప్పి మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అని పెట్టాము. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోని. డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా చేస్తున్నామండి. తప్పకుండా వీడియోని సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక్కడ మనకి కొంచెం పొన్నగంటి కూర ఉందండి. కొంచెం ఉంది. అదే కోసుకుందాం అండి. ఎక్కువ కోసుకుంటే తీగలుగా వచ్చి ముదిరిపోతుంది. ఇప్పుడు కోసామంటే మళ్ళీ వర్షం పడిందండి. రాత్రి పెద్ద వర్షం వచ్చింది. ఈ వర్షాలకు మళ్ళీ బాగా బుషిగా పెరుగుతుంది. గలిజేరు కూడా ఉందండి ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా గలిజేరు. ఇవి తీసుకుంటే మనం కోసుకుందాం అండి. ఇదే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వర్షాలు పడిన తర్వాత వచ్చే ఆకు కొంచెం పెద్దగా బాగుంటదండి. ఇది కొంచెం ముదిరినట్టే ఉంది. అయినా ఆకులు కోసుకుని పొనగంటి కూర కంటికి మంచిది అంటారు కదా. కొద్దిగా కొంచెం ఉన్నా మనం వాడుకుంటే మంచిదండి. ఎంత ఉంటే అంతే వాడుకుంటే దొరికినప్పుడు హెల్త్ మంచిది కదా. ఇప్పుడు చూడండి, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి. ఇది నాటు పొనగంటండి. ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను. షార్ట్ వీడియోలో నేను చెప్పాను. ఇందులో డ్రాగన్ మొక్క కూడా ఉందండి. వేరుతో వచ్చేసింది. మళ్ళీ నేను ఆకు కోసుకున్నాక కప్పెడతానండి. ఎండిపోయినాయి కొన్ని తీగలు అన్నమాట. ఇదండి ఎంత పనగంటి కూర వచ్చింది. ఇదిగోండి, ఈ పనగంటి కూర వచ్చింది. ఇంకా కొంచెం ఇవి ఉంచేద్దామండి. ఎందుకంటే మళ్ళీ వీటిని బట్టి చిగురు వస్తాయి. బాగా బుషిగా వస్తాయి. చిగురాకులు లాంటివి కోసుకుని వదిలేద్దాం. ఇది ఏం మొక్క తెలుసండి? ఆవాల మొక్క ఎలా వచ్చాయి చూసారా? ఇది వేరుతో వచ్చింది కదండి. మళ్ళీ దీంట్లోనే వేస్తున్నాం కట్ చేసి. అయినా అదే సరిపోద్ది. చాలా బుషిగా వస్తుంది చినుకులు పడిన తర్వాత. వర్షాలు పడిన తర్వాత పొనగంటి కూర చాలా బాగా స్పీడ్గా పెరుగుతుంది. గలిజేరు, తెల్ల గలిజేరు. ఇదేమో ఎర్ర గలిజేరు అండి. ఇదేమో తెల్ల గలిజేరు. రెండు దీంట్లోనే ఉన్నాయి. ఇది పుచ్చిపోదండి, పాకుతుంది ఇప్పుడు. ఇందులోనే తోటకూర మొక్కలు వచ్చాయి. గలిజేరు ఇంకా వస్తుందండి. ఇది వదిలేస్తుంది. చిన్న ముక్క రెండు కలిపి మనం పప్పులో వేసుకుంటే సరిపోద్దండి.
మన మిద్దె తోట మన గార్డెనింగ్లో చిన్న గార్డెనింగ్ అయినా సరే అండి, పెద్ద పెద్దగా పెట్టుకున్నా పెట్టుకుపోయినా మనకి సరిపోకపోయినా ప్లేస్ సరిపోకపోయినా కానీ చిన్న టబ్బుల్లో చిన్నగా ఏదైనా కొంచెం తోటకూర గింజలు కానీ పాలకూర గింజలు కానీ ఇలాగే గలిచేరు మనకి విత్తనాలు అయితే బయట దొరుకుతాయో లేవో తెలియదు కానండి, మట్టిలోనే ఉంటాయి సాధారణంగా. అది గుర్తు పెట్టుకుని మనం చిన్నగా అది వదిలేసినా కానీ నీళ్ళు పోసినా మనకి పెరుగుతుందండి. గలిజేరు కూడా చాలా మంచిది కంటికి, కిడ్నీ సమస్యలకి వాటికి కూడా చాలా పనిచేస్తుంది అంటారు. వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుని వండుకుని తింటే మన హెల్త్ కూడా మంచిదే. చిన్న గార్డెనింగ్ అయినా మనం ఆకుకూరలు పెంచుకుని ఆర్గానిక్గా మనం వండుకుని తింటే మన హెల్త్కి చాలా ఆరోగ్యం అదే మన హెల్త్ బాగుంటుందండి. ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ గార్డెనింగ్ వీడియోలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియోని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజను సుఖనోభవంతు.